కానీ నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు మాట్లాడటానికి అర్హత ఉంది. వాక్యం ఉంది కదా, ఫస్ట్ నీ కంట్లో దూరం ఉందో చూసుకో, ఎదుటివాడి కంట్లో నల్లకుంది ఏం చూస్తావని. నేను దూరం ఉందో సువార్త చేస్తున్నాను. నల్లకల్లంటే పాస్టర్లు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అందుకని ఏమనుకోకుండా మీరు కూడా ఈ లోకంలో ఏమీ సాధించలేదు, మళ్ళీ చెప్తాను, ఆత్మలను రక్షించండి చాలు. మీ భార్య పిల్లలు, మీ భర్త పిల్లలు, మీ ఆస్తులు ఏమీ రావు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కొద్ది గంటల్లోనే తీసుకెళ్ళిపోయి సమాధి చేస్తారు. ఒక 15 రోజులు మంచిగా ఏడుస్తారు, ఆ తర్వాత గోడకు ఫోటో పెడతారు, జ్ఞాపకార్థ కూడికని పెట్టుకుంటారు. అంతే, నీ బ్రతుకు ఇంకా గోడకు ఫోటోనైనా. దేవుడు అసలు మనల్ని ఎందుకు తయారు చేసుకున్నారు? మనకంటే గొప్ప వాళ్ళంతా చాలామంది చనిపోయారు కరోనాలో, మనల్ని ఎందుకు బ్రతికించాడు? ఏం చేయగలం అసలు ఆయన కోసం? ఆయన ప్రాణమే పెట్టాడు, మన కోసం ఇంకెవరేం చేస్తారు? నన్ను చూడండి, ఏది ఇష్టపడితే అది వెళ్ళిపోయాం. ఇది నా ఇష్టం, నేను స్వార్థ చేయాలి. ఈ లోకంలో ఏం సాధించలేకపోయాం, కనీసం అక్కడన్నా సాధిద్దామని నా ఆశ. అయితే ఆయన అన్నాడు, మీ అందరి కోసం నేను స్థలాన్ని కేటాయించడానికి ఆయన వెళ్తున్నానని చెప్పాడు. ఆయన మళ్ళీ రానని ఉన్నాడు. ఆయన రాకడలో నువ్వు కనుక ఎత్తబడలేదనుకో 7 సంవత్సరాలు శ్రమలు మహాశ్రమలు చచ్చిపోతావు ఇక్కడ.